ఈ రోజు మనతో ఉన్నారు ఒక సీనియర్ నటి. ఆవిడ దాదాపుగా 400కు పైగా చిత్రాల్లో అనేక క్యారెక్టర్స్ చేశారు. పేరుతో కొంతమందికి తెలుసు, నటిగా తన క్యారెక్టర్తో చాలా మందికి తెలుసు. ఫస్ట్ మీరు పిచ్చోడి చేతిలో రాయి అనుకుంటాను కదా మీ ఫస్ట్. నేను ప్రియమైన శ్రీవారు చేశాను. ప్రియమైన శ్రీవారు నుంచి దాసరి గారి మూవీలో చేస్తుంటే ఆయన ఏ అమ్మాయి అని పిలిచేవారు. మన పేరున్నప్పుడు పేరుతో పిలవకుండా ఇది వెళ్ళి మన పక్కలోకి చెప్తే అది వేరేగా వెళ్ళిపోతుంది అనేది ఒకటి ఉంది. అందుకోసం నేను డైరెక్ట్ గా అన్నా, అదేంటి జయంతి అని పెట్టుకున్నారేంటి, చచ్చిపోయిన వాళ్ళ గురించి కదా జయంతి అనేది. మీరు ఫస్ట్ ఎట్లా వచ్చారు ఇండస్ట్రీకి, నటిగా ఎలా మారారు మీరు? అట్లా వెళ్దాం. మీరు అంటే కొంచెం చిన్నప్పటి నుంచి కూడా బాగుండేదని నేను. సో అంటే బాగున్న వాళ్ళు సినిమాల్లో ఏదో ఇలాంటివి ఏమన్నా చేస్తారు అనే ఆలోచన అన్నమాట. దాసరి గారిది మంచి చెయ్యి అంటారు. అంతకు ముందు కంటే బాగా మారిందా మీకు? ఇప్పటికే నేను ప్రేమించుకుందాన్రా, రాములయ్య, సీతారామరావు. చాలా మందికి ఎన్నిసార్లు ప్రయత్నాలు చేస్తే కూడా అవకాశాలు రావండి. కానీ మీ 400 సినిమాల ప్రస్థానం ఇంకా కొనసాగుతుంది అంటే అది అసలు చాలా పెద్ద విషయం. అది ఫస్ట్ నేను చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అన్నమాట. ఈ సీతారామరాజు కానీ, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని సినిమాలు, ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన హీరో ఎవరు? ఎవరితో వీళ్ళతో చేస్తే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు ఎవరు?